భీష్ముడు చేసిన ఒక్క ప్రతిజ్ఞ మొత్తం మహాభారతాన్నే చేంజ్ చేసింది. తండ్రి సంతోషం కోసం కొడుకు చేసిన ప్రతిజ్ఞ ఏంటో తెలుసా? శాంతనుడు ఒకసారి యమునా నదిలో పడవ నడుపుతున్న సత్యవతీదేవిని చూసి ఇష్టపడి వివాహం చేసుకుంటా అని ఆమె తండ్రి అయిన దాసరాజును అడుగుతాడు. అందుకు ఆయన ఒక కండిషన్ పెడతాడు. అదేంటంటే శాంతన మహారాజుకు ఆల్రెడీ ఒక కొడుకు భీష్ముడు ఉన్నాడు. సత్యవతీదేవిని పెళ్లి చేసుకుంటే ఆమెకు అన్యాయం జరగకూడదని, ఆమెకు పుట్టిన కొడుకు మాత్రమే రాజు అవ్వాలి అంటాడు. ఆ కండిషన్ శాంతన మహారాజుకి ఇష్టం లేక వెనక్కి వెళ్ళిపోతాడు. కానీ ఆమె గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడు భీష్ముడు తన తండ్రి బాధకు కారణం తెలుసుకొని దాసరాజు దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు. సత్యవతీదేవిని తన తండ్రి శాంతనుడికి ఇచ్చి వివాహం జరిపించండి. ఆమెకు పుట్టబోయే కొడుకు మాత్రమే రాజు అవుతాడు. నేను వివాహం చేసుకోను, సంతానాన్ని కూడా పొందను, రాజ్యాన్ని కూడా పరిత్యజిస్తున్నాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. శాంతనుడు భీష్ముడు చేసిన ప్రతిజ్ఞని విని ఆయనకి స్వచ్ఛంద మరణాన్ని వరంగా ఇస్తాడు. అంటే భీష్ముడు ఎప్పుడైతే తను మరణించాలనుకుంటాడో అప్పుడు మాత్రమే మృత్యువు తనపై ప్రభావాన్ని చూపుతుంది. అప్పటి వరకు మృత్యువు తన దగ్గరికి రాదు.